పార్లమెంట్ తో పాటు ప్రజల మధ్య చురుగ్గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పేదల సేవలో వంటి కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. వైసీపీ చేస్తున్న విష ప్రచారాల్ని ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల లక్ష్యంగా పార్లమెంట్ లో సమన్వయంతో పనిచేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో రాష్ట్ర వాటా, గోదావరి ట్రిబ్యునల్, సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా పార్లమెంట్ లో గలమెత్తాలని తెలిపారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. త్వరలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై ఎంపీలకు సీఎం మార్గదర్శనం చేశారు. సమావేశాలకు తప్పక హాజరు కావాలని, చర్చల్లో పాల్గొనాలని తెలిపారు. మౌంతా తుఫాను నష్టపరిహారం రాష్ట్రానికి త్వరగా అందేలా చూడాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, నీటి భద్రత, సాంకేతిక పురోగతి, పెట్టుబడులు కీలక అంశాలన్న సీఎం వీటి గురించి పార్లమెంట్లో గళమెత్తాలన్నారు. రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ ప్రయోజనం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి, మొక్కజొన్న, అరటి ధరల పతనం, సీసీఐ నిబంధనలతో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని వివరించాలని ఆదేశించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పంట మార్పిడి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న చంద్రబాబు, ఉద్యాన, ఆహార శుద్ధి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని తెలిపారు. వంశధార, గోదావరి, నల్లమల్ల సాగర్ అనుసంధానం, వెలుగొండ, ఉత్తరాంధ్ర జల ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్లకు కావలసిన వనరులను కేంద్రం నుంచి సాధించాలని చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు, 4G, 5G అనుసంధానం, క్వాంటమ్ వ్యాలీ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లకు కేంద్ర మద్దతు చాలా అవసరమన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు, విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనామిక్ రీజియన్స్, భోగాపురం విమానాశ్రయం, విశాఖ రైల్వే జోన్, ఉక్కు ఫ్యాక్టరీ తదితర అంశాల్లో కేంద్రంతో చురుగ్గా చర్చలు జరపాలని సూచించారు. అనవసర వివాదాల జోలికి వెళ్లొద్దని ఎంపీలతో సీఎం అన్నారు. వ్యక్తిగతంగానూ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దని హితవు పలికారు. ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రతి వారం వేర్వేరు మార్గాల్లో సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలిపిన చంద్రబాబు, పనితీరును అంచనా వేస్తున్నామని అన్నారు.